హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న కాన్సెప్ట్ ఆస్ట్రల్ బాడీ గురించి. ఆస్ట్రల్ బాడీ 19 తత్వాల ద్వారా 19 తత్వాలు లేదా 19 మాధ్యమాల ద్వారా అనుభవాలను పొందుతూ ఆ అనుభవాన్ని శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు పంపివేస్తూ ఉంటుందన్నమాట. ఆ 19 విషయాలు లేకపోతే ఆ 19 మాధ్యమాలు ఏమిటంటే, మొదటిది ఇంద్రియాలకు సంబంధించినది. మనకు తెలిసినంత వరకు మనము ఇంద్రియాలను పంచగా అనుకుంటూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఇంద్రియాలు 10 ఉంటాయి. అది ఎలా అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ రెండిటికి మధ్యన వ్యత్యాసం ఏమిటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే, నేను ఒక పుస్తకాన్ని స్పృశించాను. ఒక పుస్తకం నాకు ఎదురుగా ఉంటే దాన్ని నేను టచ్ చేశాను. టచ్ చేసినప్పుడు నేను ఆ పుస్తకాన్ని టచ్ చేశాను అన్న ఆ స్పర్శ జ్ఞానము, మన ఇంద్రియాలలో ఒకానొక ఇంద్రియము స్పర్శ. సో ఆ స్పర్శ జ్ఞానాన్ని నాకు కలిగే విధంగా చేస్తున్నది నా చేతి వేళ్ళు అని నేను అనుకుంటాను. కానీ చేతి వేలలో ఆ స్పర్శించేటువంటి ఆ జ్ఞానం ఉన్నదా? స్వతహాగా అయితే చేతి వేలలో లేదు. కానీ చేతి కొనలలో, అంటే ఆ ఎండ్ పార్ట్, చేతి వేలలో ఆ ఎండ్ ఆర్గన్స్కి ఆ స్పర్శ అనే అటువంటి కర్మ యొక్క జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే ఒక సెన్సిబిలిటీ ఉంది. సో ఆ స్పర్శించినప్పుడు ఆ ఎండ్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శను నర్వ్ కరెంట్, అంటే నాడుల ద్వారా ప్రవహించేటువంటి విద్యుత్ తరంగాల ద్వారా ఆ స్పర్శ వల్ల కలిగినటువంటి కర్మ, స్పర్శ అనే కర్మ వల్ల కలిగినటువంటి జ్ఞానాన్ని మన యొక్క ఆస్ట్రల్ బాడీ, అంటే ఏదైతే ఈ నర్వ్ కరెంట్ రిసీవ్ చేసుకోగలదో, ఈ విద్యుత్ శక్తిని రిసీవ్ చేసుకోగలదో దాన్ని మనం ఎలక్ట్రానిక్ బాడీ అని కానీ ఆస్ట్రల్ బాడీ అని కానీ అంటాం. ఆ ఆస్ట్రల్ బాడీకి చేరవేస్తుంది. అలా చేరవేసిన తర్వాత ఆస్ట్రల్ బాడీ ఆ జ్ఞానాన్ని, స్పర్శించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి దాన్ని ఆత్మకు చేరవేస్తుంది. కాన్షియస్నెస్, ఆత్మ అనే కన్నా చైతన్యానికి చేరవేస్తుంది. అప్పుడు మన చైతన్యం ద్వాన్ని స్పర్శించింది అనే అనుభవాన్ని పొందగలదు. ఇలా మనం మన శరీరంతో పొందేటువంటి ప్రతి ఒక్క అనుభవం కూడా మన ఇంద్రియాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో ఆ ఇంద్రియాల ద్వారా మన చైతన్యానికి ఆ అనుభవాన్ని పొందే విధంగా చేస్తున్నటువంటి మాధ్యమమే ఆస్ట్రల్ బాడీ. అలా ఈ ఆస్ట్రల్ బాడీకి ఈ నాలెడ్జ్ చేరవేయటం వల్ల మన చైతన్యము ఆ అనుభవాన్ని పొందటం జరుగుతుంది. ఇలా మనకి 10 కర్మేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. తర్వాత 5 ప్రాణవాయువులు. ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నది 10. ఆ 10లో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు 5 ప్రాణవాయువులు, పంచవాయువులు అంటాం. ఈ పంచవాయువులలో మొదటిది ప్రాణవాయువు, ప్రాణ. ఈ ప్రాణవాయువు మన యొక్క శ్వాసను నియంత్రిస్తుంది. అంటే శ్వాస మీద దానికి కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో ఈ ప్రాణవాయువు యొక్క నివాసము హృదయ స్థానంలో ఉంటుంది. సో ఈ ప్రాణవాయువు వలనే మన యొక్క శరీరము, మన యొక్క హార్ట్ బీట్, ఎవ్రీథింగ్, మన యొక్క ప్రెజెన్స్, ఎగ్జిస్టెన్సీ అంతా నడుస్తూ ఉంటుంది. ఇది మొదటిది. రెండవది ఆపానవాయువు. ఆపాయవాయువు విసర్జనకు సంబంధించినది కనుక ఈ వాయువు యొక్క మొదటి ముఖ్యమైనటువంటి పని ఎక్స్క్రీషన్ ఆర్గన్స్ లేదా కిడ్నీస్, మన ఇంటెస్టైన్స్, అంటే మన అబ్డామినల్ పార్ట్, మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. అలాగే మనం తీసుకునే ఆక్సిజన్ని, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడానికి మన లంగ్స్ దగ్గర ఉండేటువంటి వాయువే ఆపాన వాయువు. మూడవదైన వాయువు సమాన వాయువు. ఈ సమాన వాయువు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలను మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సమపానంలో అది డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేస్తూ తన యొక్క పనిని నిర్వహిస్తూ ఉంటుంది. సో దీని యొక్క స్థానము నాభిస్థానము. తర్వాత ఉదాన వాయువు. ఉదాన వాయువు మన యొక్క థ్రోట్ సెంటర్,
అంటే మన యొక్క కంఠం దగ్గర ఉన్నటువంటి విశుద్ధ చక్రంతో పనిచేస్తుంది. సో మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలన్నా, ఎప్పుడైతే ఈ ఉడాన వాయువు సహజమైనటువంటి సమాంతర స్థితిలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము ఉడాన వాయువు యొక్క ప్రభావం మన మీద పనిచేస్తూ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నప్పుడు చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా మనం దాన్ని ప్రజెంట్ చేయగలము. మరొక విషయం ఏంటంటే, ఈ ఉడాన వాయువు మన యొక్క దిగువ స్థాయి చక్రాల నుంచి ప్రాణశక్తిని ఎగువ స్థాయి చక్రాలకు పంపడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వ్యానవాయువు. ఈ వ్యానవాయువు మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 4 వాయువులను సమపానంలో మన శరీరంలో తమ యొక్క పనిని నిర్వర్తిస్తూ వాటి ద్వారా పొందినటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరానికి అందించటంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేదే ఈ వ్యానవాయువు. ఎప్పుడైతే వ్యానవాయువు మన శరీరంలో సహజంగా లేదో అప్పుడు మనం శక్తిని హీనించినట్లు, లేదా ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే డిప్రెస్ అయినట్టు, ఇట్లాంటి ఫీలింగ్స్ని మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఈ విధంగా ఈ పంచవాయువుల ద్వారా కూడా మన ఆస్ట్రల్ బాడీకి మనం ఇన్ఫర్మేషన్ని కానీ, నాలెడ్జ్ని కానీ పాస్ చేస్తూ ఉంటాము. ఇక మిగిలినవి 4 తత్వాలు. మొత్తం 19 తత్వాలలో 15 తత్వాల గురించి మనం ఇక్కడ విన్నాము. ఇంకా మిగిలినవి 4 తత్వాలు. ఆ 4 తత్వాలు ఏమంటే మనసు, బుద్ధి, అహం, చిత్తం. మన సూక్ష్మ శరీరానికి అనుభవాలను, జ్ఞానాన్ని అందవేసేది మనసు. మనసు అనేక రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. సో మనం చేసే ఆలోచనలలో అస్తవ్యస్తత లేదా అన్స్టెబిలిటీ, కాన్ఫిడెంట్ లేకుండా, భయము ఇలాంటి వాటితో ఉన్నామనుకోండి, మన ఆస్ట్రల్ బాడీ కుంచుకుపోతుంది. అలాగే జ్ఞానాన్ని మనకి ఇవ్వలేదు, అలాగే తనను తాను ప్రదర్శించుకోలేదు మన దగ్గర. అలాగే రెండవది బుద్ధి, విచక్షణ జ్ఞానం. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. ఈ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు కూడా మనం మన యొక్క సూక్ష్మ శరీరాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోలేము. మూడవది అహం, ఇగో. ఎప్పుడైతే అహంకారంతో నిండి ఉంటుందో ఒక మనిషి యొక్క మనసు, బుద్ధి, అప్పుడు ఎట్టి పరిస్థితిలోని వారి యొక్క సూక్ష్మ శరీరం వారి యొక్క అందుబాటులోకి, అనుభవంలోకి రాదు. చిత్తం. చిత్తము అంటే ఇక్కడ ఆత్మ. ఆత్మతో ఎవరైతే ఏకమై ఉండరో, నేను వేరు, నా ఆత్మ వేరు అనే భావనలో ఉంటారో అటువంటి వారికి కూడా తమ సూక్ష్మ శరీరం వారి యొక్క అనుభవంలోకి రాదు. అలాగే సూక్ష్మ శరీరంతో అనుసంధానం అవ్వటము కష్టమవుతుంది. అలా ఈ 19 మాధ్యమాల ద్వారా మన యొక్క సూక్ష్మ శరీరము పనిచేస్తూ ఉంటుంది. ఫిజికల్ బాడీతో కంటిన్యూస్ ఇంటరాక్షన్లో ఉంటుంది. ఇంకొకసారి ఆ 19 తత్వాలను నెమరు వేసుకుందాము. మొదటిది 10 కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మిగతా 5 వాయువులు, పంచవాయువులు, 4 తత్వాలు, మనసు, బుద్ధి, అహం, చిత్తం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నాకు సూక్ష్మ శరీరం గురించి తెలిసినటువంటి కొన్ని విషయాలలో కొన్ని మాత్రమే ఇక్కడ నేను షేర్ చేశాను. సో అట్ ద సేమ్ టైం సూక్ష్మ శరీరాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు వన్ ఆఫ్ ద వే అంటే ఒక దారి ఏంటంటే సూక్ష్మ శరీర యానము. సో సూక్ష్మ శరీర యానం చేయటానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే సూక్ష్మ శరీర యానం జరగాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనలో ఉన్నటువంటి కొన్ని భయాలు పోవాలి. ఏం జరిగిపోతుందో, ఒకవేళ నా శరీరం నుంచి నా ఆత్మ అనబడే సూక్ష్మ శరీరం విడివడి వెళ్తే ఏం జరుగుతుందో, ఎవరైనా నా బాడీని ఆక్యుపై చేసేస్తారేమో అని చిన్న చిన్న భయాలు ఉంటాయి. ఏం చూసేస్తానేమో అని ఇలాంటి భయాలు ఉంటాయి. సో ఇలాంటి భయాలన్నీ పోవాలి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే సూక్ష్మ శరీరము
మన శరీరం నుంచి విడిపడుతున్నప్పుడు, భౌతిక శరీరం నుంచి విడిపడుతున్నప్పుడు చిన్న చిన్న సంకేతాలను ఇస్తూ విడిపోతుంది. ఆ సంకేతాలలో ఒకానొక సంకేతం ఏంటంటే వికారం అని, ఒక వొమిటింగ్ సెన్సేషన్, వికారం వస్తుంది. మనకేదో వొమిట్ అయిపోతున్నదేమో, లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయేమో అన్న ఫీల్ వస్తుంది. కొంతమందికి అయితే లోపల బాగా వైబ్రేట్ అయిపోతుంది, కరెంట్ షాక్ వచ్చినట్లు. సో కొంతమందికి అయితే ఎక్కడికో పైకి ఇలా లేస్తూ వెళ్తున్నట్టు వస్తుంది. సో కొన్ని యునీక్ ఫీలింగ్స్ ఉంటాయి, కొన్ని యునీక్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం ద్వారా సూక్ష్మ శరీరము వాళ్ళ యొక్క భౌతిక శరీరం నుంచి విడిపడుతుంది. సో కామన్గా వచ్చే ఒక సిమ్టమ్ ఏంటంటే ఈ వికారంగా రావటం. సో ఇలా వస్తున్నప్పుడు మాకు చాలామంది ఏం చేస్తామంటే కళ్ళు తెరిచేస్తాం. కళ్ళు తెరవద్దు, ఎట్టి పరిస్థితుల్లోనే కళ్ళు తెరవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే సూక్ష్మ శరీరయానం జరగబోయే ముందు కొన్ని ప్రీడిఫైన్డ్, అంటే మనమే కొన్ని ఊహించేసుకుంటాము. ఇలా ఉంటుందేమో, ఇలా చూస్తానేమో, ఇలా వెళ్తానేమో అని చెప్పి మనమే కొన్ని ఊహించేసుకుని మనం ప్రయత్నం చేస్తాము. ఎప్పుడూ అలాంటి ఊహలతో ప్రయత్నం చేయొద్దు. ఊహలతో ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క బ్రెయిన్ కెపాసిటీ లిమిట్ అయిపోతుంది. అంటే అది ఒక ప్లేస్లోకే మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసే విధంగా చేస్తుంది. అది ఎంతవరకు అంటే, ఇది శరీరం అనుకోండి, ఇక్కడి నుంచి ఇంతవరకే, బయటకు వచ్చి ఆగిపోతుంది. మనము కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో లేకపోతే కొన్ని అపోహలతో సూక్ష్మ శరీరయానం చేయడానికి ప్రయత్నించినప్పుడు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సూక్ష్మ శరీరయానం చేయాలనుకున్నప్పుడు మీరు మీ మైండ్ని, మీ బాడీని మార్నింగ్ నుంచి ప్రోగ్రామ్ చేయాలి. ఫ్రమ్ ద డే బిగినింగ్, ఆ రోజు మొదలైన దగ్గర నుంచి మీ యొక్క బాడీని, మైండ్ని ప్రోగ్రామ్ చేయాలి. ప్రోగ్రామ్ చేస్తూ టైం పెట్టుకోవాలి. ఈ టైం కల్లా నేను నా మంచం మీద నిద్ర స్థితిలో, అంటే వెల్లగిలా పడుకుని నేను ఉంటాను అని ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంకి నేను ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనే ఎక్స్పెరిమెంట్ని చేస్తున్నాను అని ఒక ప్రీ డిఫైన్డ్ నోటీస్, ఆ కమాండ్ మీరు మీ బ్రెయిన్కి మార్నింగ్ నుంచి మీకు గుర్తొచ్చిన ప్రతిసారి ఇస్తూ ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీ బాడీని, మీ యొక్క మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇట్స్ ఫ్రెండ్స్. అండ్ ఐ గెస్ నేను చాలా వరకు ఇక్కడ నాకు తెలిసిందని షేర్ చేశాను, బట్ చెప్పాలి అంటే చాలా ఉంది. సో ఇలా ఈ కన్ఫైన్డ్ సెషన్స్లో చెప్పడం అంటే కొంచెం కష్టమే. సో ఎంతవరకు అయితే తృప్తినిస్తుందో అంతవరకు నేను చెప్పాను. ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఇది మీకు ఉపయోగపడింది అన్న, మీరు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ టెక్నిక్ని చేసి మీ అనుభవాలు ఏమైనా ఉన్నా ప్లీజ్ షేర్ విత్ మీ. ఐల్ బీ హ్యాపీ టు లిసన్ ఫ్రమ్ యూ. అండ్ నేను కూడా ఆస్ట్రల్ ట్రావెల్ టెక్నిక్స్ని ట్రై చేశాను అండ్ ఐ లెర్న్ మెనీ థింగ్స్. నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఐ విష్ అందరూ నేర్చుకుంటారు. అందరికీ ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఈజీగా జరుగుతుంది.